శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే మే 2వ తేదీ నుంచి గురువు మారనున్నాడు. మరి మేలో మారితే ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారండి అంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి. అవి ఇంకో 2 నెలల్లో మారబోతుంది. కాబట్టి ఈ 2 నెలల తర్వాత మారబోతుంది. కాబట్టి ప్రతి గ్రహము కూడా అంటే అందులో చిన్న గ్రహాలు అంటే షార్ట్ టర్మ్గా తిరిగేటువంటివి ఉంటాయి, ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అందులో గురువు ఒకడు. అంటే గురుగ్రహం మనకి సంవత్సరం మీద ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటాడు ఒక్కొక్క రాశిలోని. అదేవిధంగా శని 2.5 రోజులు, రాహువు కేతువు 1.5 సంవత్సరాలు ఉంటారు. వీటి ఇంపాక్ట్ కూడా మీ లైఫ్లో పెద్ద ఇన్సిడెంట్స్కి ఉంటుంది, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే ఎటువంటివి? వివాహం కావచ్చు, గృహ సంబంధించినటువంటి గృహము వాహనం తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలకు కావచ్చు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రతి లగ్నానికి చెప్పుకోబోతున్నాం. ఈ చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అది ఏమిటి అంటే మీకు గనక మీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, మంచి ధనయోగాలు నడుస్తుంటే ఈ గురువుకు సంబంధించిన దాంట్లో ఏదైనా నేను మీకు చిన్నపాటి మైనస్ ఉన్నట్టుగా చెప్పినట్లయితే కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. కాకపోతే గురువు సంబంధించినవి చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి వారికి ఈ యొక్క గురువు యొక్క సంచారం ఎటువంటి విషయాల్లో మీకు అనుకూలత ఉంది అనేటువంటిది చూసుకున్నట్లయితే, అయితే గురువు ఎప్పుడు కూడా రాశిలో సంచరించేటప్పుడు రాశి వారికి అయితే కొంతవరకు మానసిక ప్రశాంతత అనేటువంటిది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీకు పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం ఇంతకాలంగా ఏదైతే ఆలోచన విషయంలోని, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, ఫ్రెండ్స్తోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారు, లేదా సహజంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది కొంచెం రాంగ్ అయి డిస్టర్బ్ అవుతున్నటువంటి వారికి ఈ యొక్క గురువు ఎప్పుడైతే ఒరిజినల్గా అయితే 2వ తేదీ నుంచి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, కాకపోతే 1వ తేదీ నుంచి ఎంటర్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గురువు రావడంతో వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా బాగుంటుంది. అంటే రాజకీయాలు, ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలు, క్రియేటివ్ రిలేటెడ్ ఆలోచన సంబంధించినటువంటి విషయాలు, సంతానం కోసం ప్రత్యేకంగా కొంతమంది చూడండి. ఇప్పుడు వృషభ రాశి వారికి ఇంతకాలం ఎప్పుడైతే పంచమ స్థానంలో కేతు ఉన్నాడో సంతానం పొందేటువంటి అంశాల్లో కొంతమందికి ఇబ్బంది వస్తూ ఉంటుంది. అంటే అంతా చూడడానికి బాగానే ఉంటాయి కానీ ఎందుకో సంతానం కలగదు. అలాంటప్పుడు వాళ్ళు కొన్ని చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. అటువంటి వాటికి గురువు ఇచ్చేటువంటి రిజల్ట్ మంచి రిజల్ట్. దీంతోపాటు ఇంకా అద్భుతమైనటువంటిది ఏమిస్తాడు ఇక్కడ, వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వివాహ ప్రయత్నాలని తన సప్తమ దృష్టితోని సప్తమాన్ని చూస్తున్నాడు. కాబట్టి సప్తమం వివాహ భాగ్యస్వామి విషయాన్ని చెప్తుంది. కాబట్టి జ్యోతిష్శాస్త్రం వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే 1వ తేదీ అందులోకి వస్తున్నాడంటే 2వ తేదీ నుంచి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంటర్ అవ్వగానే ఉండదు, ఎప్పుడు కూడా తర్వాత రోజు నుంచి ఉంటుంది. ఉన్నప్పుడు ఇది దాదాపుగా మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు గురువు అక్కడే ఉంటాడు. వక్రించేసిన తర్వాత మళ్ళీ దాని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మే నుంచి దీని ప్రభావం వివాహ సంబంధించిన విషయంలో అయితే ఈ సంవత్సరం మనకి మే నుంచి కొంచెం ముహూర్తాలు కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే గురువు ఇక్కడ ఉన్నప్పుడు సర్వసాధారణంగా జూపిటర్ అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశుల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కో సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది. అదేమిటి? అప్పుల విషయంలో వృషభ రాశి వారు ఎవరికైనా మనీ అప్పుగా ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ ఈ యొక్క అంశాల్లో మాత్రం చాలా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుల విషయం చాలా కేర్గా ఉండాలి. అంటే అది అందులో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, గురువారాలు పొరపాటును కూడా అప్పు ఇవ్వకండి. ఇది కేవలం ఓన్లీ వృషభ రాశి వారికి మాత్రమే వృషభ లగ్నం వారికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ కాదు. ఇది
కేవలం వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి మరలా అందులో మీకు గురు మహర్దశ నడుస్తూ గురువు పాడేయండి, అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గురువు ఎంత శుభగ్రహమో గురువు ఇచ్చే రిజల్ట్స్ కూడా అతను పాప అయితే అదే రూపంలో ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయంలోని అంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే చాలామంది ఓవర్గా అప్పులు చేసేస్తారు. అంటే దానికి ఎంత ఫండ్ కావాలి, ఎంత అవసరము, ఎంత అప్పు చేయాలి, దానికి మళ్ళీ ప్రతి నెల ఇంత కట్టాలి కదా అనేటువంటి క్యాలిక్యులేషన్ సరిగ్గా వేసుకోకుండా ఓవర్గా అప్పులు చేస్తారు. కాబట్టి గురువు ఈ రాశిలో వృషభంలో మీ రాశిలో సంచరిస్తున్నంత కాలం మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే అప్పులకు సంబంధించిన విషయంలోని మీరు ఎవరికైనా లోన్ ఇవ్వడం, లోన్ తీసుకోవడం, మీరు మధ్యవర్తిత్వంగా ఉండడం, ఇటువంటి విషయాల పట్ల చాలా చాలా కేర్గా ఉండాలి. ఇక అదేవిధంగా మరి దీనికి పరిహారం ఏమిటి అంటే గురువారాలు, గురు హోరల్లో వీలైనంత మట్టుకు ముఖ్యంగా గురువారాలు మనకు చూడండి ఉపవాసం చేస్తూ ఉంటారు. ఆ ఉపవాసం చేసే దాంట్లో మీకు స్తోమత కనుక ఉంది అంటే, స్తోమత అంటే ఓపిక ఉంది, అనారోగ్య సమస్యలు లేవు, చిన్నపిల్లలు కాదు, స్త్రీలు కాదు, నేను ఆరోగ్యంగా ఉన్నానండి అనుకునేవారు ఉపవాసం చేయండి. ఉపవాసం చేయలేను అనుకునేటువంటి వారు ఉపవాసానికి బదులుగా నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి అరటి కాయలు తినిపించడం ద్వారా కూడా మీకు ఈ ఫలితం వస్తుంది. చాలామందికి వాళ్ళ లగ్నము, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. మరి అలాంటి వారు ఈ గురువు యొక్క మార్పు వలన కలిగే ఫలితాలను ఎలా పొందాలి? గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడైతే మారుతుంటాడో రాశిలో పుష్కరాలు వస్తాయి. మీకు పుష్కరాలు ఎక్కడొచ్చాయో ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ద్వారా గురువు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఏమండి మాకు గురువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇవ్వడా మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే చాలామందికి కావాల్సిన మంచి ఫలితాలు, అశుభ ఫలితాలు ఎవరికి వద్దు, శుభ ఫలితాలే కావాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా, అదే అందులో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు గనక మీ ఎలా తెలుసుకోవాలి తేడాని అంటే గురు నక్షత్రాలు, గురువారాలే ప్రత్యేకంగా మీకు కొంచెం ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, ఆగుతుంది అంటే మీ జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియవు. కాబట్టి గురువు నెగటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. గురు నక్షత్రాలు అని చెప్పాను, ఏమిటవి? పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక పని అవ్వాల్సింది ఆగిపోయింది. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళామండి, అవ్వలేదండి, తీరా దగ్గరికి వెళ్ళాక ఆయన మళ్ళీ రేపు రమ్మన్నాడు, లేనట్లయితే ఇక రకరకాలు చెప్తూ ఉంటాం, వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో బిజినెస్ సాగుతుంది కూడా సాగలేదు. ఇవన్నీ గురు నక్షత్రాల్లో గురువారాల్లో జరుగుతున్నాయి అంటే మే మాసం నుంచి మారిన గురువు మీకు అనుగ్రహాన్ని అందించలేకపోతున్నాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేనట్లయితే తారాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. లేదండి మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్త్రదానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదా ఎక్కడో ఉంటానండి నేను అమెరికాలో ఉంటాను, మా గురువుగారు ఏమో ఇండియాలో ఉంటారు, మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటే ఇన్ సెన్స్ మేము కలవలేము, పరిస్థితి ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆయన డేటా, ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన విషయాలు మాకు తెలియకుండా అయిపోయాయి అనుకుంటే కనీసం అతను స్మరించుకొని అతని పాదాలకు నమస్కరించుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువారాలు మీకు ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుందంటే గురువారాలు ఉపవాసం ఉండండి, గురువారాలు దానం చేయండి. ఎటువంటి దానాలు ఇవ్వాలి? శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా గురువారాల పూట గోవులకి అరటికాయలు తినిపించండి. పసుపు, గంధము లాంటి పదార్థాలని మీరు దానంగా ఇవ్వండి ఆలయాల్లో. అదేవిధంగా పసుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో దక్షిణామూర్తిని సేవించండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గురుగ్రహ సంబంధించినటువంటి ఏవైతే మీకు నెగటివ్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ తగ్గిస్తాయి.